బేసిక్గా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి ఇవి చేస్తుండే కానీ బట్ సంథింగ్ డిఫరెంట్ ఐ వాంటెడ్ టు ట్రై ఇన్ యూట్యూబ్. సో నా వ్లాగ్స్ అన్నీ అంటే నార్మల్గానే ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఏంటంటే అందరి వ్లాగ్స్కి నా వ్లాగ్స్కి కొంచెం ఫన్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ బేసికలీ, అండ్ ఆల్సో కొంచెం కొత్త ఫేస్ కదా, సో అందరి వ్లాగ్స్ అని ఉండను కాబట్టి సంథింగ్ లైక్ దట్, ఇట్లాంటి జోక్సే ఉంటాయి. రైట్ నౌ నేను చేసే బ్లాగ్ ఏంటంటే ఐఎమ్ ట్రావెలింగ్. వన్ ఈజ్ మున్నార్ అండ్ ది అదర్ వన్ ఈజ్ కోయంబత్తూర్. కానీ కోయంబత్తూర్లో ఏం చూడట్లా, బేసిక్గా మున్నార్ ఈజ్ మై మెయిన్ డెస్టినేషన్. సో దానికి రైట్ నౌ ఐఎమ్ అట్ ది ఎయిర్పోర్ట్. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి ఫ్రెష్ అయ్యి రావడం అంటే హెడ్ఏక్ అనే చెప్పాలి, బట్ స్టిల్ ఇప్పుడు యూఆర్ యాక్చువల్లీ డిపార్టింగ్ టు కోయంబత్తూర్. కోయంబత్తూర్ వెళ్ళినాక అక్కడి నుంచి వెళ్ళిపోతే మున్నార్ అండ్ వీ ఆల్రెడీ హైర్డ్ అ కార్ విత్ గెట్ ఫ్రమ్ జోన్. సో ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం, సో దట్ బోర్డింగ్ టైం ఉంది కాబట్టి. అండ్ ఐఎమ్ సో హంగ్రీ. నాకు ఎంత ఐ మీన్ నేను చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఫుడ్. సో అదనమాట. అందుకే ఇప్పుడు జస్ట్ ఆర్డర్ ఇడ్లీ. కాకపోతే ఎయిర్పోర్ట్ ప్రైజెస్ ఎప్పుడు ఎక్కువే ఉంటాయి కాబట్టి ఒక ఇడ్లీ ఎంత ప్రైస్ తింటానో నేను చెప్పను, బట్ స్టిల్ ఇట్స్ లిటరలీ కాస్ట్లీ మనం బయట తినేదానికంటే. అండ్ ఆఫ్ కోర్స్ ఎవరైనా ఒక ఏదైనా తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు కాబట్టి నేను అంటే yes, it's on time. ఊరికే అనుకున్నావా? ప్లస్ మనం జోన్ 1 జోన్ 2 అండి జోన్ 3లో నించున్నాం బేసిక్గా. కామెడీ. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఫ్లైట్ ఇప్పుడు మేము విండో సీట్లో పోతున్నాం అనమాట. సో అండ్ యాక్చువల్లీ వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఓకే, యాజ్ అ గుడ్ కాదు చాలా మా బ్లాగ్లో అన్ని ఇట్లా రియాలిటీ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు నుంచి నా బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మీకు ఫ్లైట్ ఇంట్రడక్షన్ వరకే ఉంది, ఏం చేస్తాం ఏంటి అనేది. నా ఫ్రెండ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ మీరు ఇగ్నోర్ చేయండి. యాక్చువల్లీ రీచ్ కోయంబత్తూర్ అండ్ ఇక్కడ ఐ లైక్ ది ఎయిర్పోర్ట్ సో మచ్ బికాస్ ఇక్కడ ఐ లవ్ నేచర్ అని చెప్పి ఉంది. అండ్ ఇది మొత్తం యానిమల్స్ అదంతా నీట్గా ఇలా ఉందన్నమాట. అది షో యూ అటాచ్ పిక్చర్ అండ్ అది అటాచ్ వీడియో అని. ఓకే గైస్, ఇప్పుడు లగేజ్ వచ్చేంత వరకు టైం అవుతుంది కదా. సో ఈలోపు లెట్ మీ ఆస్క్ అ క్వశ్చన్. మాకు నా ఫ్రెండ్ని ఒక క్వశ్చన్ అడగా. బ్రో, let me ask you a question. What is the capital of Tamil Nadu? Chennai. Wow, that's nice. Okay guys, finally we are in the car and we are planning to go to the foundation. Let me see you guys again. జాయ్ లుకాస్ ముందా దాని తర్వాత జాయ్ లుకాస్ లోకి వెళ్ళనా? ఇది నేను షూట్ చేసిన ఫస్ట్ వ్లాగ్ రైనీ సీజన్లో. సో కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి, అట్లనే ఉంటుంది. వాయిస్ ఓవర్ కానీ వీడియో తీయడం కానీ ఇవంతా నాకు తెలియదు అప్పుడు. ఫైనలీ వ్లాగ్ కంటెంట్లోకి వచ్చేస్తే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఆ రూట్ కూడా చాలా బాగుంది. అసలు మొత్తం గ్రీనరీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తమిళనాడులో ఇంత గ్రీనరీ అంటే వేరే ప్లేసెస్లో నేను ఎక్కువ చూడలేదు. బట్ స్టిల్ అసలు చూసారు కదా, అసలు నా హెయిర్ ఇది మొత్తం ఎగిరిపోయింది. అదంతా అదే మాట్లాడుతున్నాను నేను అక్కడ. అండ్ ఫస్ట్ అసలు మేము ఆదియోగి స్టాచ్యూ అని కొట్టకుండా ఆదియోగి అని కొట్టాము. సో అది సిటీ సెంటర్లోకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సో అదే ఇందాక జాయ్ లుకాస్ దగ్గరికి అక్కడికి ఎక్కడికో వెళ్ళామని చెప్పాము కదా, ఆ వీడియోలో వచ్చింది కదా. సో అదనమాట. అండ్ ఇదైతే మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది ఆగుతుంది, అసలు డ్రిజిల్ అవుతుంది. అండ్ శివుడు అయితే అసలు వర్షంలో తడిచి అసలు నీలకంఠేశ్వరుడు అంటారు కదా అట్లున్నాడు. చాలా అంటే చాలా బాగున్నాడు.
ఇంకా నాకైతే ప్లేస్ చాలా పీస్ఫుల్గా చాలా నచ్చింది. ఇక్కడ అదే చెప్తున్నా వీడియో మొత్తంలో. అండ్ నా హెయిర్ అంతా చాలా చండాలంగా అయిపోయింది, ఎక్కువ పట్టించుకోవద్దు మీరు. జనరల్గా నేను శివుడు భక్తురాలని, బట్ నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ప్లేస్కి వెళ్ళినాక. చాలా బాగా నచ్చాడు. అండ్ అసలు ప్లేస్ కూడా అట్లనే ఉంది, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. అండ్ ఇంకా మేము మున్నార్ స్టార్ట్ అయిపోవాలి. సో ఇక్కడ చాలా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి ఈ స్టాచ్యూ దగ్గరలోనే, ఇక్కడే పక్కన. బట్ మేము అవన్నీ చూడలేకపోయాము. యాక్చువల్గా అయితే అసలు లేజర్ షోకి రావాలి నైట్, నెక్స్ట్ టైం వద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎవరైనా వస్తే డెఫినెట్లీ అది మిస్ అవ్వకండి. నా ఫ్రెండ్ నేను ఫుల్గా తడిసిపోయాము. వాళ్ళు వెళ్ళి సేఫ్గా కార్లో కూర్చున్నారు. వచ్చారమ్మా, అదే కదా ఎందుకు వచ్చారా మీరు అని అడగండి. ఇప్పుడు వెళ్ళి కడిగేద్దాం వాళ్ళని. ప్లీజ్ ఇగ్నోర్ అవర్ బ్యాడ్ హెయిర్ గైస్, బట్ లిటరలీ క్లైమేట్ సర్లే వర్షానికి అట్లా అయింది. బ్యాడ్ హెయిర్ ఆసమ్ చూడండి, అసలు క్రేజీ డ్రిజిల్. నేను ఇక్కడ తిరిగితే అక్కడ కార్లో ఆయన కనిపించింది, ఆయన చూస్తున్నాడు. అసలు రెస్టారెంట్ ఎక్కడానికి పెద్ద స్టంట్ అయింది గైస్. అసలు ఎక్కడ ఏమీ లేవు. ఇంకా ఫైనల్లీ ఏదో ఒక రెస్టారెంట్ దొరికింది మున్నార్కి వెళ్ళే హైవే మధ్యలో. అక్కడ పొలాచి వెళ్ళే రూట్లో అక్కడ ఆగాం. చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉండదు అని. మేము మున్నార్కి ఒక పర్టికులర్ టైంలో రీచ్ అయిపోవాలన్నమాట. సో అందుకనే చాలా హడావిడిగా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తినడానికి రెస్టారెంట్లో ఆగాము. ఇంకా బటర్ నాన్స్, తందూరి రోటీ, స్టార్టర్స్, ఇంకా కర్రీస్ చెప్పేసుకుని తినేసాము. ఓకే గైస్, ఐ విల్ షో యూ సంథింగ్ హియర్. సో దేర్ ఆర్ విండ్మిల్స్ బిసైడ్ ద రోడ్. అండ్ నైట్ కూడా నిద్ర లేదు. మీరు ఒకసారి చూసుకోండి ఏ టైంకి పడుకున్నా ఏంటి అనేది అర్థం చేసుకోండి. I think it's something around 15 or 14 kilometers on the way to. Okay, I'll show you that right now. రెస్టారెంట్లో ఫుడ్ యావరేజ్ ఉంది. తర్వాత వెళ్ళే రూట్లో విండ్మిల్స్ కనిపించినాయి, చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్, ఫారెస్ట్ మొత్తం ఇవే ఉంటాయి. అండ్ మనకి వైల్డ్ యానిమల్స్ చాలా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూసింది బైసన్ అనమాట. ఫైనలీ వి రీచ్డ్ మున్నార్ ఆన్ టైమ్. We already reached Munnar. చాలా స్టాప్స్ తీసుకుంది. And the climate is అసలు crazy. So I'm feeling this breeze. చాలా బాగుంది యాక్చువల్లీ. చూడండి, look at the weather also. So వెళ్ళేదారిలో ఫ్రమ్ కోయంబత్తూర్ టు మున్నార్ I feel this is the best way. అంటే rather than going from కొచ్చి, ఇదైతే రూట్ కూడా చాలా బాగుంది. అండ్ వచ్చేదారిలో మీకు చాలా వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి సైడ్. ఇట్లా వాటర్ ఫాల్స్ వస్తూనే ఉంటాయి. ఆ గ్రీనరీ అదంతా చూసాక అసలు నార్మల్గా కాదు, నా కళ్ళు ఇట్లా చెదిరిపోయినాయి. అసలు క్రేజీ క్లైమేట్కి ఆ గ్రీనరీ, హిల్స్ అండ్ ఆల్సో మంచు కూడా ఉండే. అండ్ మున్నార్ రావాలంటే ద బెస్ట్ సీజన్ ఏంటంటే రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్. దాని తర్వాత మేము ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం, చాక్లెట్స్ తీసుకున్నాం. British County, but actually it is very far from Munnar. We were so tired. Let's see what will happen. Let me go to the room and show you the view. And also right now you won't get any view, but still let me show you the room. వ్యూ చూపిద్దాం అనుకున్నా అస్సలు కుదరలేదు, ఏం కనిపించట్లేదు. సో డే 1 ఇట్లా బాగా జరిగింది. స్టే ట్యూన్ ఫర్ ది అదర్ వ్లాగ్స్. ఇంకా ట్రిప్ ఉంది 3 more days. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ part 1.